వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన. కాసులకు కక్కుర్తిపడి జనాల ఆరోగ్యంతో చెలగాటం. రెండు ఎకరాల్లో తాళ్ళు లేకుండా పత్తి పొలంలో గుంటుక పాసిన ఎద్దులు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భక్తి పారవశ్యం నడుమ నాగుల పంచమి వేడుకలు. పుల్లారెడ్డి ఇంజనీరింగ్లో గ్లోబల్ ఏఐ సెంటర్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 1.98 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో సోమవారం 4 గేట్లు ఎత్తి 1.08 లక్షల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 31,000 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కోసం 66,000 క్యూసెక్కులు వదులుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, ఆర్థిక ప్రగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ సిఐఎండి బలరాం నాయక్ జన్మదినం సందర్భంగా మంగళవారం బలరాం బలగం ఆధ్వర్యంలో రామగుండం ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కన్వీనర్ కడమండ శ్రీహరి ఆధ్వర్యంలో బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సింగరేణి ఫారెస్ట్ డివైజీఎం కన్నా నాయక్ చేతుల మీదుగా వాల్ మౌంట్లు, ఫ్యాన్లు బహుకరించారు. ఈ సందర్భంగా కడమండ శ్రీహరితో కలిసి కన్నా మాట్లాడారు. హ్యాపీ బర్త్డే బలరాం సార్ అని చెప్తామా? హ్యాపీ బర్త్డే బలరాం సార్. హ్యాపీ బర్త్డే సినిమా తీస్తాడు కానీ నువ్వు కూడా పట్టుకో. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సింగరేణి సంస్థ సిఎండి శ్రీ బలరాం నాయక్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని తన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కమిటీ తరఫున ఈరోజు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఫ్యాన్లు బహుకరించడం జరిగింది. అలాగే అన్నార్థులకు 200 మంది అన్నార్థులకు అన్నదానం వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బలరాం నాయక్ గారి జీవితం ఎన్నో కష్ట నష్టాలతోటి, ఒడిదుడుకులతోటి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. వారి జీవితం ఈ సమాజంలో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. వారిని పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదుగుతూ, అలాగే సమాజానికి ఎంతో కొంత సేవ చేయూత అందించాలి. మీ ముందుకు మీకు స్వాతంత్రం సాధ్యాన్ని చేసినటువంటి శ్రీహరి గారు, ముందుగా గౌరవ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియమైన తెలంగాణ శ్రీ
నేను బలరాం సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. బలరాం సార్ అంటే ఈరోజు సింగరేణి సంస్థకు చైర్మన్గా మనం అందరికీ తెలుసు. ఇక్కడ మీలాంటి వాళ్లకు సింగరేణి సంస్థ చైర్మన్ చాలా పెద్దవారు, దాదాపు 40,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ లేబర్స్ ఒక 30,000 మంది, మొత్తం కలుపుకుంటే సుమారు ఒక 70,000 మంది ఎంప్లాయ్మెంట్ తోటి ఉన్న సంస్థ. తెలంగాణలో అతిపెద్ద గవర్నమెంట్ సంస్థ సింగరేణి. దానికి అధినేత గౌరవ సీఎండి బ్రతికే ఆస్కారాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా మనకు స్వచ్ఛమైన గాలి, వాతావరణ చెడ్డదనం వచ్చే విధంగా కష్టపడుతున్నారు. జనరల్గా సివిల్ సర్వెంట్ అనేవారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయరు. కేవలం వారి మనసు గొప్పది, వారి ఆలోచన గొప్పది కాబట్టి వారు చేశారు. వారే మన అందరికి స్ఫూర్తి. వారి నానుడి ఒక్కటే, ప్రతి అడుగు పచ్చదనం ఉండాలి, ఈ ప్రకృతి బాగుండాలి. ఇప్పుడు మనం కష్టపడుతుంటేనే, ఈ కష్టపడి మొక్కలు నాటితేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్, మీ జనరేషన్, మీ తర్వాత వచ్చే జనరేషన్ స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని మీరు పొందగలరు. లేనిచో మాలాంటి వాళ్ళు కాకుండా గ్రీనరీ డెవలప్ చేయకుంటే మీకు ఎటువంటి మంచి వాతావరణం దొరకదు. కావున మీరు కూడా మీ బాధ్యతగా ప్రతి ఒక్కరు బలరాం సార్ చెప్పిన విధంగా ప్రతి అడుగు పచ్చదనం, మొక్కలను ప్రేమిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నాటితో ముందుకు సాగుతారని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీ టౌన్షిప్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయంలోని అండాల అమ్మవారికి పంచామృతాభిషేకం, అర్చన, విశేష అలంకరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. బయటనే లోపల ఉండద్దు, లోపల ఉంటే సరిపోదు. सर्वलिंग स्थापयति पारिमंत्रं पवित्रं सद्यो जातं प्रबुद्धामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नाथ भवे नमोत्समान् नमो भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय అక్కడికి వస్తుంది. తొందరపడకండి. అందరూ కూడా ఒకసారి అనండి. ఆదిత్యం అంబికం విష్ణుం నాశనః మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ. ఒకలాంటి పండు అట్లా కాదు. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమః. అనాయాసేన మరణం. శివాయ గురవే నమః. ముందుగా గోదావరికిని పట్టణ ప్రజలకు శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటే మంగళప్రదమైనది అనే అర్థం. మంగళం. శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు శ్రావణ మాసం వచ్చింది. శ్రవణ నక్షత్రము ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నక్షత్రం. అదేవిధంగా శివుడు ఈ శ్రావణ మాసంలోనే హాలాహలాన్ని మింగి లోకాన్నంతా రక్షించాడు గనక ఈ యొక్క విశేషమైనది శ్రావణ మాసంలో సోమవారం వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి నరకము కూడా ఉండదు. అమ్మవారి అనుగ్రహం వల్ల శివుడు ఆలాహారాన్ని సేవించాడు కనుక ఆమె మాంగళ్య బలంతో, అందుకే ఈ మాసంలో మంగళగౌర వ్రతం చేసుకుంటాం. శ్రవణ నక్షత్రము ఆ యొక్క వెంకటేశ్వర స్వామిది. లక్ష్మికి ఇష్టమైన వ్రతం, లక్ష్మికి ఇష్టమైన మాసం. అందుకే ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తుంటాం. అంటే ఈ మాసం మొత్తము కూడా
పర్వదినములు ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో బుధవారం నాడు విశేషంగా పాండురంగ విఠలుని ఆరాధన, సోమవారం నాడు విశేషంగా శివారాధన, నాగుల పంచమి రోజు నాగారాధన, కాలసర్ప దోషాలను కూడా తొలగించడానికి, అంగారక కుజ దోషాలు తొలగించడానికి ఈ మాసము చాలా విశేషమైనది. అదేవిధంగా శనివారము నవగ్రహాల ఆరాధన, హనుమంతుని ఆరాధన, శనివారం ఆ యొక్క విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, ప్రతిరోజు కూడా శ్రావణ మాసం అంతా కూడా పర్వదినములే. అందుకంటే మనకు పండుగలన్నీ కూడా తొలి ఏకాదశి అంటే ఏకాదశితో ప్రారంభమవుతాయి, కానీ మాసంలో శ్రావణ మాసంతోనే విశేషంగా ప్రారంభమవుతాయి. ఈ శ్రావణ మాసాన్ని మొదలుకొని మనకు తర్వాత వచ్చేది శ్రావణ మాసం, అమ్మవారి మాసం అయితే లక్ష్మీ అమ్మవారు, తర్వాత వచ్చేది భాద్రపద మాసము, ఆ యొక్క వినాయకుడికి సంబంధించింది. ఆ తర్వాత వచ్చేది మనకు ఆశ్వీజ మాసం, అమ్మవారికి సంబంధించింది, శక్తికి సంబంధించింది. తర్వాత కార్తీక మాసం. అంటే ఈ యొక్క మాసములన్నీ కూడా ప్రారంభమై మనకు సుఖశాంతులతో జీవించడానికి ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలం లోపల ఆ రాక్షసుల నుండి రక్షించుకోవడానికి మనకు ఈ యొక్క ఈ 4 మాసములు కూడా మనకు విశేషంగా ఫలప్రదానాన్ని ప్రదర్శిస్తుంటాయి. అందుకే ఈ శ్రావణ మాసంలో భక్తులందరూ కూడా ఆ యొక్క శివుని ఆరాధన, మన కోసం ఆహారం మింగిన ఆ శివుణ్ణి ఆరాధిస్తే మనకు ఎటువంటి రోగాలు కూడా ఉండవు. అందుకే ఈ శ్రావణ మాసంలో ఆ శివారాధన చేసి, ఆ కేశవుని ఆరాధన చేసి, శ్రవణ నక్షత్రం పౌర్ణమి కనుక అందరూ కూడా విశేషమైన ఫలాలను పొందాలని కోరుకుంటున్నాము. బోలో కాశీ విశ్వేశ్వర మహారాజ్కి జై. తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి టౌన్లో 36వ వార్డులో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాం చంద్రబాబు రీకల్ మేనిఫెస్టో చంద్రబాబు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. చంద్రబాబు ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు పరిచారు, ఏ పథకాలు వస్తున్నాయని, గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు ఎలా లబ్ధి పొందుతున్నారో అని వివరించడం జరిగింది. అమ్మఒడి ఒక్కటి వచ్చింది. అంటే ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం. అంటే పెద్ద పిల్లోడు బడికి పెద్ద పిల్లోడు అది ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది. ఫ్రీ బస్సులు అడగండి, గ్యాసులు అడగండి, ఇప్పించుకోండి. 2 సార్లు మనకి సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పారు. 70,000 జీతం తీసుకుంటూ 11 స్పెల్లింగ్ రాయలేకపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అధికారులు తనిఖీలో స్పెల్లింగ్ రాయమని అడిగితే తప్పుగా రాసిన ఉపాధ్యాయుడు. ఛత్తీస్గఢ్ బలరాంపూర్ స్కూల్లో ఘటన. स्पेलिंग पढ़ते जाइएगा सर, एक बार दोहरा दीजिएगा स्पेलिंग को बच्चों से बोलकर। स्पेलिंग एक बार बताइएगा सर। ABENE। 11 ठीक है सर। 19 बताइए सर। ये 19 है सर, एक बार स्पेलिंग बताइएगा इसका। NINTHTHIN। यहाँ सर 11 जो लिखे हैं उसको अंक में लिखिएगा, अंकों में, अंक में सर, शब्दों में नहीं, अंक में, अंक में सर। बच्चों को पढ़ाइए सर 11 के स्पेलिंग। 11 है ABENE 11। 11 मीन्स 11 सर। 11 में एल नहीं तो 11 कैसे हो जाएगा वो? कहाँ 11 का जो स्पेलिंग लिखा उसमें एल कहीं नजर नहीं आ रहा है। హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆశీష్ కుమార్ నాయక్ హసన్పర్తి రైల్వే స్టేషన్ వద్ద 2 లగేజ్ బ్యాగులతో సుమారు 15,14,500 విలువ గల 30 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా హసన్పర్తి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితుని వివరాలను హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.
ఈరోజు ఎల్లాపూర్ గ్రామం దగ్గర ఎల్లాపూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో సహాయమాత దేవాలయం చర్చ్ దగ్గర ఒక మగ వ్యక్తిని ఈ యొక్క లగేజ్ బ్యాగులు పట్టుకొని వెళ్తున్న ఒక అనుమానాస్పద స్థితిలో వెళ్తున్న వ్యక్తిని మన హసన్పర్తి పోలీస్ ఎస్ఐ అండ్ తన యొక్క సిబ్బందితో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. తీరా అతన్ని మా పోలీస్ వారిని చూసి అతను ఎస్కేప్ అవుతున్న ప్రయత్నంలో పట్టుకున్నారు. రెగ్యులర్గా పోలీస్ చేస్తున్న పెట్రోలింగ్, అందులో ముఖ్యంగా రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల దగ్గర పోలీస్ వారి యొక్క నిఘా గత కొంతకాలంగా తీవ్రంగా ఉంది. ఆ యొక్క డ్యూటీలో భాగంగా ఈరోజు ఈ యొక్క మగ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. తీరా అతన్ని విచారించగా తెలిసిన విషయం ఏంటంటే అతను తన దగ్గర ఈరోజు పట్టుబడ్డాడు. తీరా అతను విచారిస్తే ఇంకా కొన్ని విషయాలు తెలిసిన విషయం ఏంటంటే ఇతను 24th నాడు అక్కడ ఒరిస్సా రాష్ట్రంలో ఒక వ్యక్తి దగ్గర కొని నెక్స్ట్ డే 25th నాడు కొనార్క్ ఎక్స్ప్రెస్లో ఎక్కి అతను బయలుదేరి మహారాష్ట్ర వైపు వెళ్తున్నాడు. అక్కడ ఇద్దామని, అక్కడ అమ్ముకుందామని. ఇక్కడ దాదాపు 1500 రూపాయలు కిలో చొప్పున కొని అక్కడ 4500కు కిలో చొప్పున అమ్ముదామని చెప్పేసి డీల్ కుదుర్చుకొని పోతున్నాడు. ఈలోగా మార్గమధ్యంలో కాజీపేట వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర రాగానే అక్కడ ఆ రైల్వే స్టేషన్ పరిధిలో మరియు ట్రైన్లో కూడా ఆర్పిఎఫ్ సిబ్బంది మరియు వరంగల్ కమిషనరేట్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి వెళ్తున్న క్రమంలో మాకు పట్టుబడడం జరిగింది. ఈ విషయంలో వెంటనే స్పందించిన స్థానిక హసన్పర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ దేవేందర్ మరియు వారి యొక్క సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు దొరకడానికి కారణం ఏంటంటే వరంగల్ పోలీస్ కమిషనరేట్లో విస్తృతంగా తనిఖీలు అవుతున్నాయి. ఆ తనిఖీలు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో, జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రదేశాలలో, తర్వాత ఇంపార్టెంట్ పెద్ద కాలేజీలలో, తర్వాత లేబర్ ఎక్కువ ఉన్న ప్రదేశాలలో, లేబర్ సెటిల్మెంట్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో, ముఖ్యంగా నార్త్ ఏరియా నుండి వచ్చి ఇక్కడ పనుల నిమిత్తం స్థిరపడి ఇక్కడ టెంపరరీ షెల్టర్స్ పెట్టుకున్న కూలీల దగ్గర, వారు నివసించే ప్రాంతాలలో, వారు వస్తువులు కొనుక్కునే ప్రాంతాలలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఆ తనిఖీలు విస్తృతం కావడం వల్లనే ఈరోజు ఆ ట్రైన్లో కూడా తనిఖీలు అవుతున్నాయి. కాబట్టి ఆ తనిఖీలు ముఖ్యంగా మేము కూడా స్థానికంగా ఇదంతా కారణం వినియోగం. ఈ వినియోగం అనేది గతంలో లేదు. గతంలో ఎప్పుడు వినియోగం అనేది కనిపించే దాఖలాలు లేవు. ఈ వినియోగం విషయంలో మేము ప్రజల్లో అవగాహన, విద్యార్థుల అవగాహన కార్యక్రమాలు పెడుతూనే ఉన్నాం. వాటి వల్ల వస్తున్న దుష్పరిణామాలను చెప్తూనే ఉన్నాం. రీసెంట్గా కూడా డ్రగ్ అబ్యూస్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి విస్తృతంగా మేము ఆ వీక్ మొత్తం కూడా వీక్ లాంగ్ అవేర్నెస్ కార్యక్రమాలు చేశాము. దయచేసి ప్రజలందరి గమనిక, ఈ యొక్క గంజాయి సేవనం వల్ల టెంపరరీ రిలీఫ్ అనిపిస్తుంది కావచ్చు, కానీ అది కంప్లీట్గా మనిషి యొక్క ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేసి అది కుటుంబ పరంగా, సమాజపరంగా, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా వారిని నిర్వీర్యం చేస్తుంది. కుటుంబంలో కూడా చాలా అశాంతి నెలకొంటుంది. సమాజంలో కూడా ఒక విధమైన డిస్టర్బెన్స్ అవుతుంది. దీనివల్ల ఏమాత్రం లాభం లేదు. దయచేసి ఈ యొక్క వినియోగం విషయంలో కంప్లీట్గా వీటిని మనం దూరం ఉందాం. ఎక్కడైనా ఎవరికైనా ఈ యొక్క గంజాయి సప్లై కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, పొసెషన్ కావచ్చు, లేకపోతే కన్జ్యూమింగ్ కావచ్చు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో రక్షణ శాఖ మంత్రి జగన్నాథ సింగ్ ప్రకటన. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాం. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ మద్దతు ఉంది. పాక్లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశాం, పాక్ ప్రజలను కాదు. పాక్పై దాడి తర్వాత డీజీఎంఓకు ఈ సమాచారం ఇచ్చాం. పహల్గాంలో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు చంపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం సత్తా చూపామన్నారు. पाकिस्तान हमारे किसी भी टारगेट को हिट नहीं कर पाया अध्यक्ष महोदय, और हमारे किसी भी इंपॉर्टेंट एसेट को नुकसान नहीं हुआ है।
हमारी सुरक्षा व्यवस्था अध्यक्ष महोदय चाक चौबंद थी और हर हमले को हम लोग रोका गया। मैं इसके लिए भारतीय सेना के बहादुर सैनिकों की जमकर सराहना करता हूं, जिन्होंने दुश्मन के हर मंसूबे पर पानी फेर दिया। और अपने प्रतिपक्ष के मित्रों से भी कहना चाहता हूं, एक बार फिर से भारत के सेना के जवानों का कम से कम मेज थपथपाकर उनका अभिनंदन करिए। बहुत बहुत धन्यवाद। बहुत बहुत पाकिस्तान के इस हमले के जवाब में हमारी कार्रवाई साहसिक थी, ठोस थी और प्रभावी थी। भारतीय वायुसेना ने वेस्टर्न फ्रंट पर पाकिस्तान के हवाई अड्डों, कमांड एंड कंट्रोल सिस्टम्स, मिलिट्री इंफ्रास्ट्रक्चर्स और एयर डिफेंस सिस्टम को निशाना बनाया और इस मिशन को हमारी सेनाओं ने सफलतापूर्वक अंजाम देने में कामयाबी हासिल की। अध्यक्ष महोदय, हमारी सेनाओं ने चकलाला, सरगोधा, रफीकी, रहीम यार खान, जैकबाबाद, सुक्कुर और भोलारी जैसे बड़े एयरबेस पर प्रहार किया और पूरी दुनिया ने भारतीय वायुसेना के शौर्य और पराक्रम की तस्वीर देखी। ఎమ్మెల్యేలు వివేకానంద మల్లారెడ్డిలతో కలిసి కొంపల్లిలో జడే ఆసుపత్రిని ప్రారంభించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఓన్లీ డాక్టర్స్ ముందట రండి, డాక్టర్స్ కమ్ పార్ట్నర్స్. मैडम सकीना కొంపల్లి మేడ్చల్ ప్రాంతాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ల అడ్డగా మారింది ఇది. కొంపల్లి సుచిత్ర ప్రాంతాలు డాక్టర్లకు అడ్డగా మారింది. ఇవాళ ఈ జడే హాస్పిటల్ ఈ కొంపల్లిలో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్. ఆంకాలజీ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, యూరాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, న్యూనాటాలజీ కావచ్చు, అన్ని రకాల అత్యుత్తమైనటువంటి ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ ఇలా ప్రారంభించబడ్డది. ఈ హాస్పిటల్లో దాదాపుగా 20-25 మంది డాక్టర్లు, స్పెషలిస్టులు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. 80 బెడ్ల సామర్థ్యం కలిగినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్ నడిపే వాళ్ళంతా కూడా డాక్టర్లే. రజనీ అశోక్ గారు ఈ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు. శైలజ గారు, శ్రీహర్ష గారు, ప్రియదర్శిని గారు, అదేవిధంగా కౌసర్ గారు. వారితో పాటుగా ఈ ప్రాంతంలోనే అనేక సంవత్సరాలుగా చిన్న హాస్పిటల్గా పెట్టి ఇక్కడ అవసరం ఉంది, ఇంక మరింత మెరుగైన వైద్య సేవలు, మరింత గొప్ప స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందించాలన్నటువంటి భావనలో వీళ్ళంతా కలిసి పెట్టిండు. ఇలా డాక్టర్లు కలిసి పెట్టినటువంటి హాస్పిటల్ కాబట్టి ఇది సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, ఈ డాక్టర్లు ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సౌకర్యాలు అందించాలని, పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నటువంటి వైద్యం అందిస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజానికానికి
ఈ గొప్ప సౌకర్యం అందినందుకు వారికి ధన్యవాదాలు. బోనాల ఉత్సవాలలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం అమీర్పేట్ హెచ్బి కాలనీలో ఉమామహేశ్వరరావు చిన్న ఆధ్వర్యంలో జరిగిన ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమూల పరమేశ్వర్ రెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.